ఆరోగ్యంతో కార్పొరేషన్ అధికారులు చెలగాటమాడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారుల మంత్రి తీరుకు నిరసనగా రేపటి నుంచి ప్రజా పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యధికంగా విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అనేక మంది ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. నగర కార్పొరేషన్ ఈ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకున్నటువంటి తీరుకు నిరసనగా అధికార యంత్రాంగాన్ని మెడలో ఉంచి ప్రజా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ప్రజా పారిశుధ్య ఉద్యమాన్ని రేపటి నుంచి 10 రోజుల పాటు స్వయంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మసిపూసి మారేడుకాయ చేసి మిమ్మల్ని పక్కదారి పట్టించేందుకు, వాస్తవాన్ని మీ దృష్టికి రాకుండా చేసేదానికి ఏ రోజు పట్టించుకున్నటువంటి కార్పొరేషన్ రాత్రికి రాత్రి ఆకస్మిక తనిఖీలకి మీరు వస్తున్నారని చెప్పని తెలిసి ఎక్కడికక్కడ సున్నం కొట్టి రోడ్ల మీద మట్టి చల్లి వాస్తవాలు మీ దృష్టికి రానికుండా చేసేదానికి అడుగడుగునా కూడా ప్రయత్నించినా సర్దార్ వల్లభాయ్ పటేల్